తెలంగాణ రాజకీయాలపైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించనుండగా త్వరలో పార్టీ జాతీయ నేత నితిన్ నబీన్ కూడా తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అగ్రనేతలు వరుసగా రంగంలోకి దిగుతున్నారు. ప్రజా సమస్యలపై మాస్ ఉద్యమాలకు సిద్ధమవుతున్న బీజేపీ మరోవైపు క్లాస్ పీపుల్ను కూడా ఆకట్టుకునేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది. కేంద్రంలో 12 ఏళ్ల మోడీ పాలన విజయాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అంతర్గత రాజకీయాలకు పాల్పడే నేతలు కూడా హైకమాండ్ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం. పార్టీలో ఐక్యత, ప్రజా ఉద్యమాలు, భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ వేగవంతం చేస్తుంది. కలిసి వచ్చే సంఘాలు, సామాజిక వర్గాలతోనూ ప్రత్యేక కార్యక్రమాలకు పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణ రాజకీయాలపైన బీజేపీ హైకమాండ్ ఫోకస్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చక్రి, తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ పెడుతుంది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా నాయకులు చెప్తా ఉన్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత నెలలో హైదరాబాద్ లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. తమ తదుపరి టార్గెట్ తెలంగాణనే అని చెప్పి కూడా సభ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకులు ఒక్కొక్కరుగా తెలంగాణ పర్యటనకు వస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, అదేవిధంగా పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా 2 రోజుల పర్యటనకు ఆయన ఈ రోజు హైదరాబాద్ రాకపోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోబోతా ఉన్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా ప్రధానంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూడా ఈ యొక్క నేతల పర్యటనలో ఉంటున్నట్టుగా కూడా మనకు ఇవన్నీ వీరి యొక్క షెడ్యూల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా కూడా తమ టార్గెట్ తెలంగాణపై ఫోకస్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం ఒకవైపు, మరొక వైపు తాజాగా ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మాట్లాడుతూ ఇకపై ఏ రాష్ట్రంలోనూ పొత్తులు ఉండవు అని చెప్పేసి కూడా ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఒంటరి పోరుకే మేము వెళ్తాము అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. బీజేపీ ఒంటరి పోరు చేద్దామని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకుని, మరొక వైపు రాష్ట్ర నాయకులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా చెప్తాను మేము రాబోయే రోజుల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా అమిత్ షా వ్యాఖ్యలతో అది మరొకసారి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ని తీసుకొస్తాము, కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా చెప్తాము. ఇందులో భాగంగానే కొన్ని కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఇప్పటికే ఏవైతే కొన్ని కార్యక్రమాలతో రాష్ట్ర నాయకులు ఇప్పటికే రామచంద్రరావు ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఏదైతే శిక్షణ తరగతులు పెడతా ఉన్నారో ప్రశిక్షణ తరగతుల్లో ముఖ్యంగా కింది స్థాయి క్యాడర్ ను ఏ విధంగా బలోపేతం చేయడం, పార్టీని మరింత ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశాన్ని ఆయన ప్రతి జిల్లాలో కూడా ఇటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. తాజాగా 12 సంవత్సరాల మోడీ పాలనపై కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంది. దేశవ్యాప్తంగా ప్రచారంలో భాగంగా తెలంగాణలో కూడా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కానివచ్చు, రాష్ట్రానికి వచ్చే నిధుల అంశంలో కానివచ్చు, సో అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏ ప్రధానమంత్రికి సాధ్యం కానీ 12 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రధానిగా ఉండడం కేవలం మోడీకే సాధ్యమైందని చెప్పి కూడా ఇటు కమలనాథన్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే క్లాస్ పీపుల్ కు దగ్గర కావాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. కొంతమంది మేధావులతో ఈ రోజు సమావేశం కాబోతా ఉన్నారు. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి గాయత్రి గార్డెన్స్ లో ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పలువురు మేధావులు కూడా రాబోతా ఉన్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వారిని ఈ రోజు కలవబోతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి అన్ని రంగాల వారి యొక్క మద్దతు ఉంటేనే రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి బీజేపీ భావిస్తోంది. క్లాస్ మాస్
అన్ని పీపుల్ ను కలిసేందుకు కూడా బీజేపీ నాయకులు అయితే సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో బీజేపీ మరింత స్ట్రెంథెన్ కావడానికి అగ్ర నాయకుల పర్యటనలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ఇది జాతీయ నాయకత్వం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.